హలో, సుబ్బిగాడికి ఇవ్వమ్మా. ఎవరు? అదే మీ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వండి. జస్ట్ ఏ మూమెంట్. హలో. ఒరే సుబ్బు, ఎవతిరా అది? ఎవరో ఇప్పుడు ఫోన్ ఎత్తిందే అది. ఓ ఆ అమ్మాయా? సిమ్రన్ అని రిసెప్షనిస్ట్. ఆడది మగాళ్ళతో కలిసి పనిచేయడం ఏంట్రా నీ బొంద? పెళ్ళైందా దానికి? ఏమా పెళ్ళైందా నీకు? కాలేదు. చేసుకుంటారా? కాలేదంట. కాలేదా? ఆ దరిద్రుడికివ్వు. వాడేవాడు? వాడే కిట్టిగాడు. హలో. ఏరా కిట్టిగా, నీకు అసలు బుద్ధుందా? పెళ్లిగాని కుర్రోళ్ళని ఆఫీస్ లో పెట్టుకొని ఆడోళ్ళు పెట్టుకొని చచ్చావేంట్రా? సిటీలో ఇవన్నీ మామూలే బామ్మ. కానీ నాకు కుదరదు. నువ్వు ఇలా చెడిపోతావని తెలిస్తే నీకు అసలు చదువు చెప్పించేదనే కాదు. అబ్బా బామ్మ, అవన్నీ వదిలే. ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. ఏం లేదు, వాడికి ఒక అమ్మాయిని చూసా. రేపే పెళ్లి చూపులు. వెంటనే వాడిని ఇంటికి పంపు. సరే. ఇదిగో, వాడికి పెళ్లి చూపులని చెప్పకు. మరి ఇంకేమని చెప్పాలి? నాకు పెళ్లి చూపులని చెప్పు. నమ్మడేమోనే. బా నీ బొంద, ఏదో ఒకటి చెప్పి పంపించు. అలాగే అలాగే. వాడికివ్వు. ఒరే సుబ్బు, నీకే. హలో. రే, నువ్వు వెంటనే ఇంటికి వచ్చాయి. వెంటనేనా? రేపు నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ కి లెటర్ ఇవ్వాలి బామ్మ. ఇలా కాదు గాని ఆ కాశీగడికి చెప్పరా? వాడు రాలేడే బామ్మ. నిజంగానే వాడు ఒక లెటర్ ఇవ్వాలి. ఒరే యదవా, చెప్పింది విను. రేపు సాయంకాలానికల్లా నువ్వు ఆ సుబ్బిగాడు మన ఊళ్ళో ఉండాలి. రాలేదనుకో ఆ కిష్టిగాడికి 2 కాళ్ళు విరుగుతాయని చెప్పు. ఇదేంటి బాబాయ్, వీడిని ఊరు తీసుకెళ్ళకపోతే నీ కాళ్ళు విరగొడతానంటుంది బామ్మ. ఇది